శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతి. శ్రీరామ పరబ్రహ్మణే నమః. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుండి, శతాబ్దాల నుండి, దాదాపుగా 500 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప విశేషణమైన రోజు. మళ్ళా శ్రీరామచంద్రమూర్తి బాలరామ విగ్రహాన్ని అయోధ్యలో పునరుద్ధరించారు. కావున ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఆలయంలోనూ మనం కూడా రామసేవలో ఉన్నాము అన్నట్టుగా భారతదేశం అంతా ఒకేటే ఐకమత్యంగా ఉన్నారు అని తెలపడానికి ప్రతి హృదయంలో రామభక్తి పెళ్ళుబూగుతున్న సముద్రంలా, ఉప్పొంగుతున్న సముద్రంలా ఉంది. అందుకని ఎవరికి తోచిన పూజలు, అర్చనలు, దీపాలు, అక్షితలు పంచడాలు, అక్షితలు అంటే క్షేము కానివి, అంటే రామ విగ్రహ ప్రతిష్టాపన కాకముందే మనకి అక్షింతలు ఎందుకు ఇస్తున్నారు అంటే, అక్కడ అయోధ్యలో ఆలయంలో పూజించబడిన అక్షింతలు ప్రతి గడప, ఊరూర, రాష్ట్రంలో చిన్న చిన్న మారుమూల పల్లెటూర్లలో కూడా, ఊర్లో లేని వాళ్ళు కూడా ఇప్పుడు దేవాలయాల్లోకి వచ్చి తీసుకొని వెళ్తున్నారు. అందులో ప్రత్యేకించి విశేషమైనటువంటి రామాలయాల్లో, ఆంజనేయ స్వామి ఆలయాలలో అక్షితలు ఇంకా ఇప్పటికి కూడా రాని వాళ్ళకి అందుతున్నాయి. ఊర్లో ఎప్పుడన్నా అక్షితలు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇళ్లలో లేని వాళ్ళకి కూడా అందుతున్నాయి. ఈ అక్షితలు ఏంటంటే, ఇంట్లో ఒక పవిత్రమైన స్థలంలో ఇంట్లో దైవ మందిరంలో ఉంచుకొని, దాంట్లో మన ఇంట్లో పసుపు అక్షింతలు కలుపుకొని ఉంచుకోవడం వల్ల పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు కానీ, శుభకార్యాలు జరుగుతున్నప్పుడు కానీ, ఇంట్లో పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు కానీ అక్షితలను రాముడు మన పక్కకే, మన హృదయంలోనే ఉన్నాడు అని, ఒక గొప్ప అండగా ఉన్నాడు అని ఒక భావనతోని ఆ 2 అక్షితలు కళ్ళకద్దుకొని తల మీద వేసుకుంటే అనేకమైన గ్రహ దోషాలు, దుర్దోషాలు తొలగిపోయి రామచంద్రమూర్తి శుభ ఫలితాలని అందిస్తాడు. అలాగే ఈ రోజు దీపార్చన ఎన్నో సంవత్సరాల ఎదురు చూసినటువంటిది. ఎన్నో పీడలన్నీ కూడా తొలగిపోయి భారతదేశం మళ్ళీ రామరాజ్యం కావాలని, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పూర్తిగా కరడుగట్టి కేవలం సత్యం, ధర్మం మరియు మళ్ళీ పునరుద్ధరణ కావాలని, ఇది మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సూచన మేరకు మనకి ఇది కంపల్సరిగా, తప్పనిసరిగా ప్రతి ఇంట్లో దీపావళి లాగా రాముని యొక్క ఆగమనానికి శుభసూచకంగా ఇప్పుడు మనము ఈ దీపాలు వెలిగించను. దీపం అంటే ఏంటి? దీపంలో జీవశక్తి. దీపం అంటే ప్రాణమే దీపం. ప్రతి జీవికి ప్రాణదీపం హృదయ స్పందనలు. హృదయంతో రక్తవర్ణంగా ఎర్రగా ఎలా ఉంటుందో దీపజ్యోతి అగ్నికి సూచిక, త్యాగానికి సూచిక. దీపము ఒక కీర్తిని ఇస్తుంది, ఆయువును పెంచుతుంది. అందులో దైవార్పణంగా ఎవరైతే దీపాలు వెలిగిస్తారో వాళ్ళు జీవించేంత కాలం శుభ ఫలితాన్ని పొందుతారు. ఒక దీపం వెలిగించడం వల్ల, దీపంతో ఇంకొక దీపం ప్రజ్వలించడం వల్ల అనేకమైనటువంటి దోషాలు, రోగ బాధలు, వ్యాధి పీడలు అన్ని తొలగిపోతాయి. జీవనానంతరం అనగా మరణాంతరం ఇవి దీపాలు చిమ్మ చీకటిగా ఉంటాయి. మనం అనుకుంటాం చంద్రమండలం, సూర్యమండలం చాలా వెలుగుంటుందని. అక్కడికి వెళ్ళాక భూమండలం కూడా చంద్రునిలా వెలుగుతుంది. ఎవరైతే అనేకమైన పాపకర్మలు చేస్తారో వాళ్ళకి చిమ్మ చీకటి, కళ్ళకు కానరాని చీకట్లో విషసర్పాలు ఉన్నటువంటి దారుల్లో నడిపిస్తుంటారు. ఆ జీవుణ్ణి, పాపం చేసిన వాళ్ళని నరకానికి యమదూతలు, పుణ్యం చేసిన వాళ్ళని వైకుంఠానికి విష్ణుదూతలు వెలుగులో తీసుకెళ్తారు. ఎవరైతే తెలుసో తెలియకో చేసిన పాపాలు గాని, తెలిసి చేసిన పాపాలు గాని, ఇలా ముఖ్యమైన పర్వదినాల్లో సాయం సంధ్య వేళల్లో, ఉదయ సంధ్య వేళల్లో దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళ పాపాలన్నీ కూడా దీపపు కాంతిలో చిమ్మ చీకట్లు పటాపంచలైనట్లుగా పాపాలన్నీ కరిగిపోయి మంచి ఆయువును, మంచి జన్మను ప్రసాదిస్తాడట భగవంతుడు. అందుకనే దీపానికి నిండుగా నూనె పోయాలి. దీపాన్ని వెలిగించే ముందు పిసినారితనం చూపించకుండా మంచి వత్తులు, మంచి ప్రమిదలు లేక పిండి దీపాలు, ఎవరి శక్తి అనుసారంగా వాళ్ళు 1 లేక 2 వీలైనంత దీపం ఎలా పెట్టాలి సంశయాలు కాదు. దీపం వెలిగించడం ముఖ్యం. పిండి దీపం పెట్టాలా, మట్టి దీపం పెట్టాలా, వెండి దీపం పెట్టాలా అని కాదు. ముందు దైవానికి సాయం సంధ్యల్లో, ఉదయ సంధ్యల్లో దీపాలు వెలిగించిన వాళ్ళు సంపూర్ణ ఆయు, ఆరోగ్య, ఐశ్వర్యాలు వృద్ధి పొంది మంచి సత్సంతాంతో సుఖ జీవితాన్ని గడుపుతారని మనకు దీపాల గురించి తెలియజేస్తున్నాయి శృతి పురాణాలు. జై శ్రీరామ్.